ఈ వీడియోలో మ్యాథ్స్ ఫండమెంటల్ కొలతల గురించి తెలుసుకుంటారు. 10 అంటే 10. దీనిని ఇంగ్లీష్లో డెకా అంటారు. అంటే 10⁻⁴. దీనిని DEKA డెకా అంటారు. దీనికి గుర్తు DA. డెకా అంటే 10⁻⁴ అని అర్థం. అలాగే 10 స్క్వేర్. 10 స్క్వేర్ అంటే హెక్టో. ఇంగ్లీష్లో HECTO హెక్టో. దీనికి గుర్తు H. దీనికి గుర్తు H. 10 స్క్వేర్ అంటే హెక్టో. హెక్టోని హెచ్తో చూపిస్తారు. ఇక్కడ డెకా అంటే 10⁻⁴ అంటే 10 అని అర్థం. అలాగే ఇది 10 అని అర్థం. 10 స్క్వేర్ అంటే 100 అంటే హెక్టో. దీనిని హెక్టో అంటారు. హెచ్తో సూచిస్తారు. అలాగే కిలో. దీనిని 10 క్యూబ్. 10⁻�3. ఇది 1000. ఇది 1000. దీనిని ఇంగ్లీష్లో KILO కిలో. దీనిని కేతో సూచిస్తారు. 10 క్యూబ్ అంటే కిలో. దీనిని కే అక్షరంతో సూచిస్తారు. దీని వాల్యూ 1000. అలాగే 10⁻⁶. దీని వాల్యూ 10 లక్షలు. దీనిని ఇంగ్లీష్లో మెగా. MEGA మెగా. దీనిని ఎమ్తో సూచిస్తారు. ఇక్కడ చూసారా 10⁻⁶ అంటే మెగా. దీనిని ఎమ్తో సూచిస్తారు. అలాగే 10⁻⁹ అంటే గిగా. 10⁻⁹ అంటే గిగా. GIGA గిగా. దీనిని క్యాపిటల్ జీతో సూచిస్తారు. మరొకసారి చూడండి. 10⁻⁴ అంటే డెకా. DEKA. దీనిని డితో సూచిస్తారు. 10 స్క్వేర్ అంటే హెక్టో. HECTO హెక్టో. దీనిని హెచ్తో సూచిస్తారు. 10 క్యూబ్ 10⁻�3 అంటే దీనిని కిలో అంటారు. దీనిని కేతో సూచిస్తారు. క్యాపిటల్ కే. 10⁻⁶ అంటే మెగా. దీనిని క్యాపిటల్ ఎంతో సూచిస్తారు. 10⁻⁹ దీనిని గిగా అంటారు. క్యాపిటల్ జీతో సూచిస్తారు. అలాగే మరికొన్ని కొలతలు. (10⁻12) దీనిని టెరా అంటారు. TERA టెరా. దీనిని క్యాపిటల్ టీతో సూచిస్తారు. టెరా అంటే 10⁻12. అలాగే 10⁻15.
15 దీనిని పీట అంటారు. PETA దీనిని క్యాపిటల్ Pతో సూచిస్తారు. అలాగే ఎక్సా 10 to the power of 18 10 to the power of 18ని ఎక్సా EXA అంటారు. దీనిని ఈతో సూచిస్తారు, క్యాపిటల్ ఈతో సూచిస్తారు. అలాగే 10 to the power of 21 దీనిని హెపా అంటారు. HEPA హెపా దీనిని హెచ్తో సూచిస్తారు. ఇక్కడ చూడండి 10 to the power of 12 అంటే టెరా TERA 10 to the power of 15 అంటే పీటా దీనిని పీతో సూచిస్తారు. 10 to the power of 18 అంటే ఎక్సా దీన్ని ఈతో సూచిస్తారు. 10 to the power of 21 అంటే దీనిని హెపా అంటారు, హెచ్తో సూచిస్తారు. ఇప్పుడు ఇవన్నీ కూడా పాజిటివ్ సంబంధించినటువంటి కొలతలు గుర్తులు. ఇప్పుడు నెగిటివ్కి సంబంధించినటువంటి కొలతలు గుర్తుల గురించి తెలుసుకుంటారు. టెన్ టు ద పవర్ ఆఫ్ -1 దీనిని డెసి అంటారు. DECI దీనిని ఇంగ్లీష్లో స్మాల్ డీతో సూచిస్తారు. అంటే 1/10 అని కూడా అర్థము. అలాగే 10 to the power of -2 10 స్క్వేర్ దీనిని ఇంగ్లీష్లో సెంటి అంటారు. CENTI సెంటి అంటారు. దీనిని ఇంగ్లీష్లో స్మాల్ లెటర్తో సూచిస్తారు. 10 to the power of -2 అంటే సెంటి దీనిని స్మాల్ లెటర్తో సూచిస్తారు. అలాగే 10 to the power of -3 దీనిని మిల్లీ అంటారు. MILLI మిల్లీ దీనిని స్మాల్ లెటర్తో స్మాల్ లెటర్తో సూచిస్తారు. 10 to the power of -3 అంటే మిల్లీ స్మాల్ ఎంతో సూచిస్తారు. అలాగే 10 to the power of -6 దీనిని మైక్రో అంటారు. MICRO మైక్రో దీనిని ఇంగ్లీష్లో మ్యూ అనే అక్షరంతో సూచిస్తారు. మ్యూ అంటే ఇది, మ్యూ అనే అక్షరంతో సూచిస్తారు. అలాగే 10 to the power of -9 దీనిని నానో అంటారు. NANO దీనిని స్మాల్ లెటర్ ఎన్తో సూచిస్తారు. మరొకసారి గమనించండి. 10 to the power of -1 అంటే దీనిని డెసి అంటారు. అంటే ఇక్కడ 1/10 అని, ఈ 1/10 అంటే అర్థము 0.1 అని. అలాగే 10 to the power of -2 10 స్క్వేర్ అంటే దీనిని ఇంగ్లీష్లో సెంటి అంటారు. దీనిని ఇంగ్లీష్లోని స్మాల్ సి లెటర్తో సూచిస్తారు. ఇది ఇక్కడ దీని కనుక 0.01 అని అర్థం. 0.01 ఇది. అలాగే 10 to the power of -3 దీనిని ఇంగ్లీష్లో మిల్లీ అంటారు. ఇంగ్లీష్లో స్మాల్ లెటర్ ఏమతో సూచిస్తారు. దీని వాల్యూ 0.001.
ఈ విధంగా మనం చేసుకుంటూ పోవాలి. అలాగే 10⁻⁻6 అంటే ఇది ఇంగ్లీష్లో మైక్రో అంటారు. ఈ మైక్రోకి గుర్తు మ్యూ అంటే ఈ విధంగా ఉంటుంది. దీని వాల్యూ 0.000 ఇట్లా 6 0 తర్వాత 5 సున్నాలు వస్తాయి 1. 10⁻⁻9 దీనిని నానో అంటారు. దీనిని ఇంగ్లీష్లో స్మాల్ లెటర్ ఎన్తో సూచిస్తారు. ఇక్కడ 0.89 వస్తాయి, తర్వాత ఇట్లా వచ్చి తర్వాత 1. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. మరికొన్ని ఈ నెగిటివ్ కొలతలు వాటి యొక్క గుర్తులు ఇక్కడ తెలుసుకుంటారు. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే 10⁻⁻12 దీనిని పికో అంటారు. PICO పికో. దీనిని పి లెటర్తో సూచిస్తారు. అలాగే 10⁻⁻15 దీనిని ఫెమ్టో అంటారు. FEMPTO ఫెమ్టో. దీనిని స్మాల్ లెటర్ ఎఫ్తో సూచిస్తారు. అలాగే 10⁻⁻18 అటో. ATTO అటో. దీనిని స్మాల్ లెటర్ ఏతో సూచిస్తారు. అలాగే 10⁻⁻21 దీనిని ఎంటో అంటారు. ENTO ఎంటో. దీనిని స్మాల్ లెటర్ ఈతో సూచిస్తారు. 10⁻⁻12 దీన్ని ఇంగ్లీష్లో పికో అంటారు. స్మాల్ లెటర్ పితో సూచిస్తారు. 10⁻⁻15 ఫెమ్టో అంటారు. దీనిని స్మాల్ ఎఫ్తో సూచిస్తారు. 10⁻⁻18 దీనిని అటో అంటారు. ఇది స్మాల్ లెటర్ ఏతో సూచిస్తారు. 10⁻⁻21 దీనిని ఎంటో అంటారు. దీనిని స్మాల్ ఈతో సూచిస్తారు.